హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా అమెరికాకి సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజెస్ వార్తలు నిలిచాయి. ఇండియా యుఎస్ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటున్నాను. సో సైనిక విన్యాసం చాలా ఇంపార్టెంట్. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాల్లో ఇటీవల వార్తలు నిలుస్తున్న ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి నావల్ ఎక్సర్సైజెస్ అయినా, లేదంటే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి అయినా, లేదంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి అయినా. ఎగ్జాంపుల్, ఇటీవల అత్యధిక సార్లు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 6 months గడిచిన 6 నెలల కాలంలో మనం చాలా నావల్ ఎక్సర్సైజెస్ సంబంధించిన అంశాలను చర్చించుకున్నాం. అందులో కూడా కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఎగ్జాంపుల్, మలబార్ నావల్ ఎక్సర్సైజెస్ ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ దేశాలకి సంబంధించింది, వార్తలు నిలిచిన ప్రదేశం ఏంటి, ఇలాంటి అంశాలు. మరియు ఇటీవల వార్తలు ఇచ్చిన బంగోసాగర్ కానివ్వండి, ఆపరేషన్ జిమిక్స్ కానివ్వండి, స్లినెక్స్ కానివ్వండి, ఏ దేశాలకి సంబంధించింది, అందులో పార్టిసిపేట్ చేసిన యుద్ధ నౌకలేంటి, మరియు వాటితో పాటు వార్తలు నిలిచిన ఏ ప్రాంతంలో నిర్వహించబడ్డాయి, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో నావల్ ఎక్సర్సైజెస్ గురించి అత్యధిక సార్లు మనం చర్చించుకున్నాం. సో ఆ తర్వాత మనకు వార్తలు నిలుస్తున్న వైమానిక విన్యాసాలు. ఎగ్జాంపుల్, మనం డిజర్ట్ నైట్ లాస్ట్ టైం చర్చించుకున్న వైమానిక విన్యాసం డిజర్ట్ నైట్ 21 ఎగ్జాక్ట్లీ మనం జనవరి 1st week లోనే చర్చించుకున్నాం. సో డిజర్ట్ నైట్ కి సంబంధించి వార్తలు నిలిచిన రాష్ట్రం రాజస్థాన్. సో అలాంటి రాజస్థాన్ రాష్ట్రమే ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది ఇండియా యుఎస్ఏకి సంబంధించి సైనిక విన్యాసానికి సంబంధించిన అంశంతో. చాలా ఇంపార్టెంట్. సో డిజర్ట్ నైట్. ఆ తర్వాత మనం జనవరి 26వ తేదీన మరొక అంశాన్ని చర్చించుకున్నాం, రక్షణపరమైన అంశం రాజస్థాన్కి సంబంధించి ఆపరేషన్ సర్ద్ హవా. సో ఆపరేషన్ సర్ద్ హవా. సో ఆపరేషన్ సర్ద్ హవా అంటే ఏంటంటే బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పేర్లోనే ఉంది, సరిహద్దు వెంట రక్షణ సంబంధిత అంశాలను పర్యవేక్షించే సైన్యం అన్నట్టు. సో బిఎస్ఎఫ్ జవాన్లు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ సర్ద్ హవా ఏ రాష్ట్రానికి సంబంధించింది? రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిందే. జైసల్మీర్ వార్తలో నిలిచింది అప్పుడు. సో ఈ రెండు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ రెండు అంశాలతో, ఒకటేమో వైమానిక విన్యాసం డిజర్ట్ నైట్ 21, ఒకటేమో బిఎస్ఎఫ్ వారు నిర్వహించిన ప్రత్యేక నిఘా. ఈరోజు అదే రాజస్థాన్ రాష్ట్రం ఒక ఎక్సర్సైజ్ తో వార్తలు నిలిచింది, సైనిక విన్యాసాలు, ఆర్మీ సంబంధిత అంశం. అది ఏ దేశాల మధ్య? సో ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించి ఇరు దేశాల సైన్యం కూడా ఆర్మీ సిబ్బంది ఒక ప్రత్యేక విన్యాసాలు ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచారు. ఏ రాష్ట్రం? సో రాజస్థాన్ రాష్ట్రంలోని మహాజన్. సో మహాజన్ ఫీల్డ్ ఫైర్ రేంజింగ్. సో మహాజన్ ఫీల్డ్ ఫైర్ అని గుర్తుంచుకోండి. ఇది కూడా అవసరం లేదు, ఆ ప్రాంతం గుర్తుంచుకోండి. బికనీర్. సో బికనీర్ ఆఫ్ రాజస్థాన్. సో రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ ప్రాంతంలో నిన్నటి రోజున ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభమైన ఈ సైనిక విన్యాసాలు ఫిబ్రవరి 21వ తేదీ వరకు కూడా నిర్వహించబడతాయి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తలో నిలిచిన మనకి ఈ విన్యాసాల పేర్లు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో యుద్ధ్ అభ్యాస్ చాలా ఇంపార్టెంట్. సో యుద్ధ్ అభ్యాస్ 20 ఈ ఇండియా మరియు అమెరికాకి సంబంధించి ఈ రోజు వార్తలు నిలిచిన సైనిక విన్యాసాల పేరేంటి అంటే యుద్ధ్ అభ్యాస్ 20. సో ఇటీవల వార్తలు నిలిచిన యుద్ధ్ అభ్యాస్ 20 అనున్నది ఈ త్రివిధ దళాల్లోని వేటికి సంబంధించింది? ఏ విన్యాసాలు అంటే సైనిక విన్యాసాలు లేదా మిలిటరీ ఎక్సర్సైజ్. చాలా ఇంపార్టెంట్. డిజర్ట్ నైట్ అంటేనేమో వైమానిక విన్యాసాలు, ఆపరేషన్ సర్ద్ హవా అంటే బిఎస్ఎఫ్ కి సంబంధించి ప్రత్యేక నిఘా. సో అలా యుద్ధ్ అభ్యాస్ పేరిట సో నిన్నటి రోజున ప్రారంభమైన ప్రత్యేక ఆర్మీ లేదా సైనిక విన్యాసాలు ఈరోజు వార్తలు ఇచ్చినాయి. సో రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ ఏరియాలో రానున్న 21వ తేదీ ఫిబ్రవరి వరకు కూడా ఈ విన్యాసాలు జరుగుతాయి. దాదాపు అమెరికా నుండి 250 మంది ఆర్మీ సిబ్బంది, ఎవరైతే ప్రముఖులు ఉంటారో ఆర్మీకి సంబంధించి 250 మంది, మరియు ఇండియాకి సంబంధించి 250 మంది సైనికులు, ఆర్మీ సిబ్బంది, వీరందరూ కూడా ఈ బికనీర్ ప్రాంతంలో ప్రత్యేక విన్యాసాలను కనబరుస్తారన్నట్టు. సో ఆర్మీకి సంబంధించి రక్షణపరమైన అంశాల్లో క్రియాశీలక పాత్ర పోషించే ఆయుధాలకు సంబంధించి టెస్ట్ ఫైర్ చేయడం కానివ్వండి, సో ఇరు దేశాలకు సంబంధించి ఆర్మీ సంబంధిత అంశాల
విషయంలో సహకారం గురించి, టెక్నాలజీ సంబంధిత అంశాలు, ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానివ్వండి, ఇలాంటి అంశాలు యుద్ధ అభ్యాస్ 20 పేరిట ఈ రోజు వార్తలు నిలిచినాయి. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తలు నిలిచిన యుద్ధ అభ్యాస్ 20 అనేది ఏ దేశాలకి సంబంధించింది? యుఎస్ఏ అండ్ ఇండియా. సో త్రివిధ దళాల వేటికి సంబంధించింది? మిలిటరీ ఆర్మీకి సంబంధించింది. సో దీనికి సంబంధించి వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ ప్రాంతం. అండ్ ఆపరేషన్ సర్దహవ్ అంటే బార్డర్ జైసల్మీర్ ప్రాంతం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో రాజస్థాన్ రాష్ట్రం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 monthలోనే 3వసారి వార్తలు ఇచ్చింది రక్షణ పరమైన అంశంతో. ఒకటి డిజర్ట్ నైట్ 21 మరియు ఆపరేషన్ సర్దహవ్, ఈరోజు యుద్ధ అభ్యాస్ 20. సో ఇదేమో ఇండియా అమెరికాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పెద్ద విండ్ పవర్ ప్లాంట్ ఈరోజు వార్తలు నిలిచింది. విండ్ పవర్ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్. రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇంతటి శక్తివంతమైన విండ్ జనరేషన్ ప్లాంట్ అసలు లేనే లేదు. దీనికి సంబంధించి ఏ దేశం ప్రకటన చేసింది అంటే సౌత్ కొరియా. మూన్ జే ఇన్లెడ్. సో మూన్ జే ఇన్లెడ్ ఎవరు? ప్రస్తుతం దేశాధినేత. సో సౌత్ కొరియా ప్రభుత్వం ఈరోజు చేసిన కీలక ప్రకటన, రానున్న 2030 సంవత్సరం వరకల్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫ్ షోర్ అంటే ఏంటంటే సముద్ర ప్రాంతం అన్నట్టు, ఆఫ్ షోర్. సో షోర్ ప్రాంతం. సో ఆఫ్ షోర్ లో ఏర్పాటు చేయబోతున్న అతిపెద్ద, సో మనకి గాలి ద్వారా విద్యుత్ ఉంటుంది కదా, సో విండ్ పవర్ ప్లాంట్. సో ఒక విండ్ జనరేట్ చేసే పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంతటి శక్తివంతమైన పవర్ ప్లాంట్ విండ్ ద్వారా ఏర్పాటు చేసే ఈ జనరేట్ ఏదైతే ఉంటుందో ఈ పవర్ ప్లాంట్ లేదని చెప్పేసి సౌత్ కొరియా ప్రభుత్వం ఈరోజు కీలక ప్రకటన చేసింది. రానున్న 2030 సంవత్సరం వరకల్లా ఈ విండ్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయబోతున్నాం సిసన్ అనే ప్రాంతంలో. సిసన్. సో సిసన్ అనే ప్రాంతంలో దాదాపు 43.8 బిలియన్ యుఎస్ డాలర్లు లేదంటే 48 సౌత్ కొరియన్ వన్స్. సో సౌత్ కొరియా యొక్క కరెన్సీ ఏంటి? వన్. సౌత్ కొరియా యొక్క రాజధాని ఏంటి? సియోల్. సో ఇవన్నీ కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ తప్పితే ఇటువంటి ప్రశ్నలు అడుగుతలేరు. ఇప్పుడు కరెన్సీలు ఏంటి, ఏ నది ఒడ్డున ఈ సిటీ ఉంది, ఇలాంటి ప్రశ్నలు అడగట్లేదు. ఏదైనా కూడా వార్తలు ఇస్తున్న అంశాలు ఏంటి, దానికి సంబంధించి జనరల్ స్టడీస్ని లింక్ చేస్తున్నారు. ఇవి మాత్రమే చూడండి. సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ పక్కన పెట్టండి. సో సౌత్ కొరియాకి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే రానున్న 2030 సంవత్సరం వరకల్లా ప్రపంచంలోనే అతిపెద్ద అతి శక్తివంతమైన విండ్ పవర్ ప్లాంట్ ని, ఆఫ్ షోర్ విండ్ పవర్ ప్లాంట్ ని మా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దాని యొక్క విలువ దాదాపు 43.8 బిలియన్ యుఎస్ డాలర్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. మరి ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత పెద్ద విండ్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే బ్రిటన్ కి సంబంధించి. సో బ్రిటన్ లో ఉంది. బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో బ్రిటన్ ప్రభుత్వం ఎక్కడ అంటే హాన్సీ 1 అనే ప్రాంతంలో ఏర్పాటు చేసింది. ఈ విండ్ పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ సామర్థ్యం ఎంత అంటే 1.12 గిగావాట్స్. మరి ఈరోజు సౌత్ కొరియా ఏర్పాటు చేయబోతున్న విండ్ పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యం ఎంతనట అంటే 8.12 గిగావాట్స్. చూడండి. సో రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా టోటల్ కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా ఆ దేశం మొత్తాన్ని కూడా మారుస్తామని చెప్పేసి రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మనకు ప్రకృతి ద్వారా పొందే శక్తి పైన అధిక మొత్తంలో కేంద్రీకృతం చేస్తుంది సౌత్ కొరియా. చాలా ఇంపార్టెంట్. మనం నిన్నటి క్లాస్లో కూడా చూడండి. సో మనకి ప్రస్తుతం డెన్మార్క్ దేశము ఒక ఐలాండ్, ఒక ఎనర్జీ ఐలాండ్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఎనర్జీ ఐలాండ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. అక్కడ కూడా విండ్ ఎనర్జీ కానివ్వండి, మరియు లేకపోతే సోలార్ ఎనర్జీ సంబంధిత అంశంతో నిన్నటి క్లాస్లో చర్చించుకున్నాం. ఈ రోజు అంశాన్ని దానికి లింక్ చేసుకోండి. సో ప్రపంచంలోనే అతి పెద్ద విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్న దేశంగా ఏ దేశం కీలక ప్రకటన చేసిందంటే సౌత్ కొరియా. ఆ ప్రాంతం ఏంటంటే సిసన్ అనే ప్రాంతంలో ఈ ఏర్పాటు చేయబోతున్న ఈ విండ్ పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 8.12 గిగావాట్స్, నాట్ మెగావాట్స్. సో గిగావాట్స్. ఇప్పటి వరకు మరి ప్రపంచంలోనే అత్యంత పెద్దైన విండ్ ఎనర్జీ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే బ్రిటన్ కి సంబంధించి బ్రిటన్ ఏర్పాటు చేసింది హాన్సీ ప్రాంతంలో. దీని యొక్క కెపాసిటీ ఏంటంటే 1.12 గిగావాట్స్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో దాదాపు సౌత్ కొరియాకి సంబంధించి కరెన్సీ వచ్చేసి 1, సౌత్ కొరియన్ 1. సియోల్ అనేది సౌత్ కొరియా యొక్క రాజధాని. సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి, సౌత్ కొరియా అన్న రిపబ్లిక్ కొరియా అన్న ఒకటే. సో నార్త్ కొరియా ఉంటుంది కిమ్ జాంగ్ ఉన్. సో నియంత దేశం. సో ఏ ర్యాంకింగ్స్ అయినా కూడా బాటంలో ఉంటుంది. సో నార్త్ కొరియా వరకు చూస్తే మాత్రం మనకు చాలా దారుణమైన దేశం. సో ఎప్పుడు కాంట్రవర్సీతో ఉంటుంది. కానీ సౌత్ కొరియా అద్భుతమైన దేశం. ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కానివ్వండి, నిన్నటి క్లాస్ కూడా మనం చూసాం
బ్లూంబర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం సౌత్ కొరియా. సో ఇలాంటి దేశం అద్భుతమైన దేశం. కానీ నార్త్ కొరియా అనగానే అంత పెద్ద పట్టించుకోవాల్సిన దేశం కాదు, అది కూడా గుర్తుంచుకోండి. ఈ రెండు దేశాల మధ్యలో కూడా చాలా వివాదాలు ఉన్నాయి, సౌత్ కొరియా నార్త్ కొరియా. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో మనకి సివిల్స్ లో వీటికి సంబంధించి అడుగుతారు, ఒకసారి చూడండి వీలైతే. అండ్ నెక్స్ట్ సందేశ్ అనే ఒక మొబైల్ యాప్కి సంబంధించి ఒక వార్త ఈరోజు నిలిచింది. అదేంటంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం వాట్సాప్ కాంట్రవర్సీ. సో వాట్సాప్ ఇటీవల ప్రైవసీకి సంబంధించి ఒక కాంట్రవర్సీతో వార్తలు నిలిచింది. సో తర్వాత వాట్సాప్ ప్రతి ఒక్కరికి స్టేటస్లో కూడా ఒక ఇమేజ్ని టెలికాస్ట్ చేసింది. సో ప్రతి ఒక్కరికి వాట్సాప్ సెక్యూర్స్ యువర్ ప్రైవసీ అని చెప్పేసి. సో ప్రైవసీ అనేది మన భారతదేశంలో ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి కూడా ప్రాథమిక హక్కు. జస్టిస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో రైట్ టు ప్రైవసీ ఇస్ ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21. అంటే మనం జీవించే హక్కులో రహస్యాలు, గోప్యత కూడా ప్రాథమిక హక్కు. అలాంటి ప్రాథమిక హక్కుల్లో భాగమైన గోప్యత విషయంలో వాట్సాప్ సో ఇటీవల కాలంలో వివాదమే వార్తలు నిలిచింది. అవన్నీ జనరల్ మనకు అవసరం లేదు. సో అలాంటి వాట్సాపే కానివ్వండి, ఈరోజు టెలిగ్రామ్ కానివ్వండి, మెసెంజర్ యాప్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి మెసెంజర్ యాప్ స్థానంలో భారతదేశం మనమే సొంతంగా ఒక యాప్ను రూపకల్పన చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి ఒక యాప్ను రూపకల్పన చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ దీనికి సంబంధించి అధికారిక సమాచారం మరియు అధికారికంగా ఈ యాప్ని ఇప్పటి వరకు భారత ప్రభుత్వం లాంచ్ చేయలేదు. సో సందేశ్ అనేది ఏంటంటే ఒక మొబైల్ మెసెంజర్ యాప్ అంటే సేమ్ మన ఫోన్లో ఉండే వాట్సాప్, టెలిగ్రామ్, సో ఇవి ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో తరచూ మనకు చాలా ఉంటున్నాయి, సింగర్ అనుకుంటాను. సో ఇలాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వీటి స్థానంలో సందేశ్ అనే ఒక మొబైల్ యాప్, మెసెంజర్ యాప్ భారత ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం మనం చూస్తున్నాం ప్రస్తుతం ప్రైవసీ సంబంధిత అంశాలు చైనాకి సంబంధించి చూడండి చాలా యాప్ల పైన మనం నిషేధాజ్ఞలు విధించాము. కారణం ఏంటి? మన దేశ భద్రత, మన దేశ గోప్యతకి సంబంధించిన విశేషాలు ఆ దేశం తెలుసుకుంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 69A చాలా ఇంపార్టెంట్. సో అలా గోప్యతలో భాగంగా దేశ భద్రతను ఉద్దేశించి చాలా యాప్ల పైన నిషేధాన్ని విధించింది. అలా శాశ్వతంగా కూడా ఇటీవల వార్తలు నిలిచింది. కొన్ని యాప్లకు సంబంధించి 58 యాప్ల పైన భారత ప్రభుత్వం శాశ్వత నిషేధాన్ని విధించడం జరిగింది. మరియు వాటితో పాటు భారత ప్రభుత్వం ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు పౌరులు పొందిన సేవలు అనుకోకుండా వాటి విషయంలో ఒక స్తంభన ఏర్పడింది. కాబట్టి అంటే ఏంటంటే ఒకసారి నిలుపుదల ఏర్పడింది కాబట్టి పౌరులందరికీ కూడా కావాల్సిన ఎంటర్టైన్మెంట్ యాప్సే కానివ్వండి, టిక్ టాక్ లాంటి యాప్లు కానివ్వండి, సో ఏవైతే నిషేధానికి గురైన యాప్లో అలాంటి యాప్లను మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం, భారత ప్రధాని కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చారు. ఒక 3 నెలల కింద మనం చర్చించుకున్నాం. సో అలా ఆత్మనిర్భరత అనే అంశం ఆధారంగా మనకు కావలసిన అన్ని అంశాలు వోకల్ ఫర్ లోకల్లో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేక యాప్ మన అవసరాలు తీర్చడానికి వాట్సాప్ లాంటి అన్ని ఫీచర్స్, అంతకు మించిన ఫీచర్స్. ఇందులో ఉండే ఫీచర్ ఏంటంటే సో గోప్యత, మనకు సంబంధించి గోప్యతకి ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్రత్యేక యాప్ని రూపకల్పన చేస్తుంది భారత ప్రభుత్వం. అతి త్వరలో ఈ యాప్ని భారత ప్రభుత్వం లాంచ్ చేయబోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు నాసా వార్తలు నిలిచింది. నాసాకి సంబంధించి మనం లాస్ట్ టైం ఎప్పుడు చర్చించుకున్నామంటే ఒక భారత సంతతి వ్యక్తి గురించి చెప్పాను మీకు, భవ్యాలాల్. సో భవ్యాలాల్ చాలా ఇంపార్టెంట్. ఒక కీలకమైన నియామకానికి సంబంధించి నాసా విషయంలో వార్తలు ఇచ్చారు. సో నాసా అమెరికాకి సంబంధించి అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఒక అత్యున్నత సంస్థ నాసా. సో నాసా ఈరోజు స్పేస్ ఎక్స్ కి ఒక కీలకమైన బాధ్యతని అప్పజెప్పింది. స్పేస్ ఎక్స్ అంటే ఏంటి? ప్రస్తుతం ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిన ఒక ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న సంస్థ, అమెరికాకి సంబంధించిన సంస్థ. స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ కి సంబంధించింది. సో అలాంటి స్పేస్ ఎక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మానవ సహిత రాకెట్, ప్రైవేట్ రాకెట్, సో క్రూ డ్రాగన్, ఫాల్కన్ 9 రాకెట్ వార్తలు ఇచ్చిన మే మాసంలో, చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో స్పేస్ ఎక్స్ సాధిస్తున్న ఘనతలు ఏ సంస్థ కూడా సాధిస్తలేదు, అలాంటిది ఒక ప్రైవేట్ సంస్థ. సో స్పేస్ ఎక్స్ సంస్థకి ఒక బాధ్యతను అప్పజెప్పింది నాసా. అదేంటంటే స్ఫియర్ ఎక్స్ మిషన్ లో భాగంగా దీనికి కావలసిన ప్రయోగాలన్నింటినీ కూడా స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా చేస్తామని చెప్పేసి నాసా ఒక కీలక ప్రకటన చేసింది. స్ఫియర్ ఎక్స్ మిషన్ అంటే ఏంటంటే అంతరిక్ష ప్రయోగాలు, ముఖ్యంగా అంతరిక్షంలో గెలాక్సీలు ఉంటాయి. 450 మిలియన్ గెలాక్సీసే కానివ్వండి, 100 మిలియన్ స్టార్స్ ఇన్సైడ్ ప్రోగ్రామ్ కానివ్వండి, స్టార్ల నక్షత్రాలపైన అధ్యయనం కానివ్వండి, మిల్కీవే పాలపుంత అంటాం, వీటిపైన అంతరిక్షంపై ప్రయోగాలు చేసే ఉద్దేశంతో నాసా ప్రారంభించిన ప్రతిష్టాత్మక మిషన్ స్ఫియర్ ఎక్స్.
ఈ స్ఫియరెక్స్ లో భాగంగా శాటిలైట్లను పంపాలి కదా, అలాంటి శాటిలైట్ ఈ మిషన్ లో భాగంగా నాసా స్పేస్ ఎక్స్ కి సంబంధించిన రాకెట్లను వాడుకోబోతుంది అన్నట్టు. ఇది ఒక్కటి ఇంపార్టెంట్. సో నాసా స్పేస్ ఎక్స్ ఒప్పందం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం చెప్పాలంటే స్పేస్ ఎక్స్ కి ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఏ అంతరిక్ష ప్రయోగాలు చేసిన సంస్థ కూడా లేదు. మన భారతదేశంలో కానివ్వండి, మన భారతదేశంలో ఇస్రో అద్భుతమైన సంస్థ. సో అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతుంది. అందుకే చూడండి, ప్రస్తుతం స్పేస్ ఎక్స్ సాధిస్తున్న ఘనతను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం కూడా ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ప్రైవేట్ సంస్థలకి కూడా అంతరిక్ష ప్రయోగాల్లో భాగస్వామ్యాన్ని కల్పిస్తూ ప్రైవేట్ సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల ఇస్రో స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం కూడా మనం చూసాము. చాలా ఇంపార్టెంట్. సో అలా ఒక ప్రైవేట్ సంస్థకి నాసా చేయబోతున్న ప్రతిష్టాత్మక మిషన్ ని దానికి సంబంధించి లాంచింగ్ ప్రోగ్రాంలను అప్పజెప్తూ ఈరోజు నాసా తీసుకున్న కీలకమైన నిర్ణయం వార్తల్లో నిలిచింది. స్ఫియరెక్స్ అంటే అంతరిక్ష ప్రయోగాలు. అంతరిక్షంలో భాగంగా నక్షత్రాల పైన కానివ్వండి, మిల్కీ వే గెలాక్సీస్ పైన కానివ్వండి అధ్యయనం చేయాలనుకుంటుంది అమెరికా. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశాన్ని ఇక్కడే యాడ్ చేసుకోండి. మనం ఎగ్జాక్ట్లీ జూలై మాసంలో చర్చించుకున్న అంశాలు, 2 అంశాలు. మార్స్ మిషన్ లో భాగంగా, సో మార్స్ రెడ్ ప్లానెట్ అంటాము, అరుణ గ్రహం అంటాము. మార్స్ మన భారతదేశం సాధించిన ఘనత మనందరికీ తెలుసు. అదేంటి? సో మార్స్ ఆర్బిటార్ మిషన్ మంగళ్యాన్. సో మంగళ్యాన్ యొక్క రికార్డ్ అనేది ప్రపంచంలో ఏ దేశం కూడా అసలు బ్రేక్ చేయదు. ఒక హాలీవుడ్ సినిమాకి అయ్యే ఖర్చుతో మనం రెడ్ ప్లానెట్ పైన శాటిలైట్లు లాంచ్ చేసాం. చాలా ఇంపార్టెంట్. అరుణ గ్రహం పైన అధ్యయనంలో భాగంగా భారతదేశంలోని ఇస్రో సాధించిన ఘనత మామ్ లేదా మంగళ్యాన్. ఆ తర్వాత చైనా కూడా వార్తలు నిలిచింది ఇటీవల కాలంలో. తియాన్వెన్ 1 ప్రయోగం దాదాపు జూలై 23వ తేదీ మరియు అంతకంటే ముందు జూలై 19వ తేదీన హోప్ అనే ఒక మిషన్ చెప్పాను మీకు. హోప్ చాలా ఇంపార్టెంట్. హోప్ మిషన్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే అసలు అంతరిక్ష ప్రయోగాలే చేయని దేశాలు గల్ఫ్ దేశాలు. సో గల్ఫ్ దేశాల విషయంలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి లేదా న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించి ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్న దేశం యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చాలా ఇంపార్టెంట్. సో యుఏఈ అసలు గల్ఫ్ దేశాల్లోనే మొట్టమొదటి న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది ఇటీవల, బరాక్ న్యూక్లియర్ ప్లాంట్. చాలా ఇంపార్టెంట్. మరియు దాంతోపాటు జూలై 19వ తేదీన అరుణ గ్రహం పైన, రెడ్ ప్లానెట్ పైన, మార్స్ పైన అధ్యయనం కోసము హోప్ మిషన్ ని ప్రారంభించింది. అల్ అమన్ అనే ప్రోగ్రామ్ అన్నట్టు. వారి దేశంలో దీని యొక్క పేరు ఏంటంటే అల్ అమన్, లేదంటే ఎమిరేట్స్ మార్స్ మిషన్ అంటాము. ఎమిరేట్స్ మార్స్ మిషన్ అన్న, హోప్ మిషన్ అన్న, అల్ అమన్ మిషన్ అన్న యుఏకి సంబంధించింది. సో అలా మార్స్ పై అధ్యయనం కోసము చైనా మరియు యుఏఈ పంపించిన శాటిలైట్స్, రాకెట్స్ ఏవైతే ఉంటాయో ఈ రోజు మార్స్ ఆర్బిట్ లోకి పయనించడం జరిగింది. ఇది ఒక అంశం యుఏకి సంబంధించి వార్తలు నిలిచింది. మరియు చైనాకి సంబంధించి తియాన్వెన్ ప్రయోగం ఏదైతే ఉంటుందో ఇందులో భాగంగా కొన్ని ఫోటోస్ ఏవైతే ఉంటాయో మార్స్ కి సంబంధించిన ఫోటోల చిత్రీకరణ ఈ రోజు చైనా అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ 2 అంశాలు గుర్తుంచుకోండి. సో ఇవి కూడా అవసరం లేదు. సో భారతదేశానికి సంబంధించి మామ్ లేదా మాంగళ్యాన్, చైనాకి సంబంధించి తియాన్వెన్ 1 మరియు యుఏకి సంబంధించి హోప్ లేదా ఎమిరేట్స్ మార్స్ మిషన్. మూడింటి యొక్క ఉద్దేశం కూడా ఒకటే, మార్స్ పైన అధ్యయనం చేయడం. సో ఈరోజు ఆ అంశం కూడా వార్తలు ఇచ్చింది. యుఏకి సంబంధించి హోప్ మిషన్ లో భాగంగా వారి యొక్క ఏదైతే ఉంటుందో, వారు పంపించిన రాకెట్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్బిట్లోకి, ఆర్బిట్రార్ ఉంటుంది కదా, ఆ ఆర్బిట్లోకి మార్స్ కక్షలోకి పయనించడం జరిగింది ఈ రోజు. ఇది ఒకటి. సో మార్స్ పైన ఫోటోలనేమో మనకు చైనాకి సంబంధించి తియాన్వెన్ చిత్రీకరించడం, ఆ ఫోటోలను చైనా విడుదల చేయడం జరిగింది. ఇది అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఈ రోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక స్టార్టప్ కంపెనీ అన్నాను ఇందాక. భారతదేశంలో కూడా ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా భారత ప్రభుత్వము ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న సంస్థలు, స్టార్టప్లకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఇస్రో సంస్థ కూడా చాలా చేతునిస్తుంది. అందులో భాగంగా ఈరోజు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న, ఇటీవల బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న న్యూ స్పేస్ అనే ఒక సంస్థ, స్టార్టప్ సంస్థ వార్తలు నిలిచింది. న్యూ స్పేస్ మరియు హిందుస్థాన్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ 2 కూడా ఇన్ఫినిటీ అనే ఒక ప్రత్యేక అంశంతో వార్తలు నిలిచాయి. చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇన్ఫినిటీ డ్రోన్ ఏంటంటే పైన ఆకాశంలో 60,000 అడుగుల పైన 90 రోజుల పాటు కక్షలో తిరుగుతూనే ఉంటుంది. అంటే దాన్ని అబ్జర్వేషన్ చేసి ఉంటుంది. దానికి కావాల్సిన శక్తి ఏంటి? సోలార్ ప్లేట్స్ ఆధారంగా. సో ఇన్ఫినిటీ డ్రోన్ యొక్క ప్రత్యేకత చెప్పాను, అప్పుడు బెంగళూరు గురించి చెప్పాను. ఈ రోజు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్టార్టప్ సంస్థ, అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న సంస్థ మరొకటి వార్తలు నిలిచింది, బెలాట్రిక్స్ ఏరోస్పేస్. సో బెలాట్రిక్స్ ఏరోస్పేస్
ఎందుకు వార్తలు ఇచ్చిందంటే వీరు ఒక స్పేస్ ట్యాక్సీని బిల్డప్ చేస్తున్నారు. స్పేస్ ట్యాక్సీ అంటే ఏంటంటే మనకు అంతరిక్ష ప్రయోగాల కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక నౌక. సో అలా స్పేస్ ట్యాక్సీని బిల్డప్ చేస్తున్నారు. సో ఇటీవల స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఏదైతే ఉంటుందో వారికి సంబంధించి ప్రయోగాల్లో ఈ స్పేస్ ట్యాక్సీని చేయూతనివ్వబోతున్నామని చెప్పేసి ఈరోజు బెలాట్రిక్స్ సంస్థ, ఏరోస్పేస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. సో ఇది మిస్లేనియస్ అంశం, అంత పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే చిన్న చిన్న శాటిలైట్స్, ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా స్టూడెంట్ శాటిలైట్స్ కానివ్వండి, చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించి శాటిలైట్స్ కానివ్వండి, వీటికి సంబంధించి శాటిలైట్ లాంచింగ్ కోసం ఈ స్పేస్ ట్యాక్సీని రూపొందిస్తున్నామని చెప్పేసి బెలాట్రిక్స్ సంస్థ ప్రకటన చేసింది. సో రానున్న రోజుల్లో చూడండి, సామాన్య వ్యక్తి, ఒక్కొక్క కాలేజీ, యూనివర్సిటీలు కూడా వారి అవసరాల కోసం శాటిలైట్లను లాంచ్ చేస్తాయి. సో రానున్న తరం ఒక 150 సంవత్సరాల తర్వాత చూడండి, ఎవరికి కావలసిన శాటిలైట్ని వారే లాంచ్ చేస్తారు. ఈ శాటిలైట్కి సంబంధించి ఒక పాలసీ కూడా రాబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన అవసరాలు ప్రస్తుతం టెక్నాలజీ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని మన అవసరాల్లో భాగంగా శాటిలైట్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. అలా స్టూడెంట్ శాటిలైట్సే కానివ్వండి, యూనివర్సిటీకి సంబంధించి కానివ్వండి, ఒక్కొక్క ప్రైవేట్ సంస్థ వారికి సంబంధించి అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రత్యేక శాటిలైట్ కానివ్వండి, ఇలాంటివి కూడా లాంచ్ చేయబోతుంది. అలాంటి వాటి కోసం ఇలాంటివి ఉపయోగపడతాయి, ఒక స్పేస్ ట్యాక్సీ, చిన్న చిన్న శాటిలైట్ లాంచింగ్ కోసం. ఇది ఒకటి కూడా ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో జనవరి 22వ తేదీన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇచ్చాను. తెలంగాణకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ని, దీనికి సంబంధించి రిజర్వేషన్స్ ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్టుగా కీలక ప్రకటన చేసింది అని చెప్పాను. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రకటన చేయడం వేరు, ప్రభుత్వానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం వేరు. సో ఉత్తర్వులు జారీ చేస్తేనే ఆ యొక్క అంశం అనేది అమల్లోకి వస్తుంది. సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి సంబంధించి రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం, 10% రిజర్వేషన్స్ అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో దేశంలో ప్రస్తుతం 19 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ ని అమలు చేస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే మనకి ఏం లేదు, మనకి రాజ్యాంగంలో మనకి సవరించడం జరిగింది. 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ఆధారంగా రాజ్యాంగంలో చేర్చబడిన ప్రత్యేక ప్రకరణలు ఏంటంటే ఆర్టికల్ 16(6) ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో అసలు రిజర్వేషన్స్ అనే అంశం చూడండి, ఒకప్పుడు సామాజికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ ఇచ్చేవారు, కానీ ఈ రోజు చూడండి అగ్రకులాల్లో కూడా వెనుకబడిన వారు, ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నారు. అలాంటి అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా ఈ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది, 103వ రాజ్యాంగ సవరణ చట్టం. సో విద్యా సంస్థల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉంటారో వారి కోసం రిజర్వేషన్లను, మరియు ఉద్యోగ నోటిఫికేషన్లలో 10% రిజర్వేషన్లను ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా రాష్ట్రంలో 60% కి రిజర్వేషన్ లిమిట్ అనేది చేరడం జరిగింది. మనందరికీ తెలుసు ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 15(5), ఆర్టికల్ 16(4)(a) ఇవన్నీ కూడా రిజర్వేషన్ కి సంబంధించింది. ఆర్టికల్ 15(4) అంటేనేమో మనకు SC/ST వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి సామాజికంగా వెనుకబడిన వారి కోసం, ముఖ్యంగా SC/ST వర్గాల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ప్రాథమిక హక్కుల్లో కల్పించడం జరిగింది ఆర్టికల్ 15(4) ఆధారంగా. ఆర్టికల్ 15(5) వెనుకబడిన వర్గాల కోసం, బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం రిజర్వేషన్లు ఎక్కడ? విద్యా సంస్థలు రిజర్వేషన్. ఆర్టికల్ 15 అంటేనే విద్యా సంస్థలు. ఆర్టికల్ 16 అంటే ఎంప్లాయ్మెంట్, ఉపాధి సంబంధిత అంశాలు, ఉద్యోగ అవకాశాలు. ఆర్టికల్ 16(4) SC/STలకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల ప్రత్యేక రిజర్వేషన్. అందుకే చూడండి ఎస్సీల కోసం ప్రత్యేక రిజర్వేషన్ 15% కోటా, ఎస్టీల కోసం 7.5% కోటా, ఇలాంటి అంశాలు. మరి ఓబీసీల కోసం మనకు 27% కోటా. సో ఈ రకమైన ఏవైతే ఉంటాయి. మరి 16(4)(a) సో SC/STలకు ఉద్యోగ నియామకాల్లోనే రిజర్వేషన్లు కాదు, ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 16(4)(a). సో ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. 15 అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్, 16 అంటే నియామకాలకి సంబంధించింది. సో రిజర్వేషన్లకి సంబంధించి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చూడండి. మరి రిజర్వేషన్ సంబంధించి వార్తలు ఇచ్చిన కేసెస్, మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు ఏమని ప్రస్తావించింది అంటారు? చంపకం దొరైరాజన్ కేసు, ఆ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పింది. ఆ తర్వాత ఏ
రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. మరియు ఆ తర్వాత ఎంఆర్ బాలాజీ కేసు, దేవదాసన్ కేసు, ఇందిరా సహాని కేసు లేదా ప్రసిద్ధ మండల్ కేసు, లేదంటే అశోక్ కుమార్ ఠాకూర్ కేసు, ఇలాంటి కేసులు అన్ని కూడా రిజర్వేషన్ సంబంధించినవి. ఈ కేసుల్లో సుప్రీంకోర్టు ఏమని ప్రకటన చేసింది? సో 27% ఓబీసీలకు రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ కేసులో కీలక తీర్పిచ్చింది అంటారు. ఇలాంటి అన్ని అంశాలు చూడండి. సో ఇవన్నీ అంశాలు మనం జనవరి 22 రోజు చర్చించుకున్నాం. దానికి సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి సంబంధించి ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ అంశం ఈ రోజు వార్తల్లో నిలిచింది. సో తెలంగాణకి సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ ఉత్తర్వులు ఈ రోజు వార్తల్లో నిలిచాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించి చాలా అంశాలున్నాయి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించిన విశేషాలు, స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు క్రీడలకి సంబంధించి వార్తలు నిలిచిన వ్యక్తులు ఉన్నారు. మరియు ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో భాగంగా 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఇటీవల ప్రారంభమైందనే అంశాన్ని ఇటీవల మనం చర్చించుకున్నాం. సో ఈ రోజు ఈ 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ ముగిసింది. ఈ టెస్ట్ ద్వారా వార్తలు నిలిచిన అంశాలు, రికార్డులు అవన్నీ కూడా ఇప్పుడు చర్చించుకుందాం. సో ముందుగా ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి క్రికెట్ కి సంబంధించి రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ ప్రస్తుతం టీమిండియాకి సంబంధించి ఒక కీ ప్లేయర్, ఇంపార్టెంట్ ప్లేయర్. ప్రస్తుతం టీమిండియాకి సంబంధించి వికెట్ కీపర్ గాను అండ్ బ్యాట్స్మెన్ గాను విధులు నిర్వర్తిస్తున్న ఒక యువ ఆటగాడు రిషబ్ పంత్. గడిచిన 15-20 డేస్ నుండి ప్రతిరోజు వార్తాపత్రికల్లోనూ టీవీలోనూ కనిపిస్తున్న ఆటగాడు. కారణం ఏంటంటే గడిచిన మాసంలో మన భారత క్రికెట్ జట్టు ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఏదైతే ఉంటుందో ఆ 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ని 2-1తో సాధించింది టీమిండియా. సో రానున్న భవిష్యత్తులో కూడా గుర్తుంచుకోండి, భారత జట్టుకి సంబంధించి టెస్ట్ చరిత్రలోనే ఒక అద్భుతమైన విజయం గడిచిన మాసంలో ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనకి సంబంధించి. సో అందులో టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టు 2-1 తేడాతో గెలిచింది ఆస్ట్రేలియా పైన అని చెప్పేసి మనం ఇటీవల కాలంలో ఆ టెస్ట్ సిరీస్ ప్రత్యేకతలన్నీ కూడా చర్చించుకున్నాం. ప్రతి టెస్ట్ కి సంబంధించి ఏదో ఒక అంశం మాత్రం వార్తలిచ్చింది. ప్రతి టెస్ట్ కూడా ఒక్కొక్క రికార్డుతో వార్తలిచ్చింది. అవన్నీ కూడా చూడండి, ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్, ఫోర్త్ టెస్ట్. సో అలాంటి టెస్ట్ సిరీస్ ద్వారా ఈ రోజు వార్తలు నిలిచిన వ్యక్తి రిషబ్ పంత్. కారణం ఏంటంటే ఐసీసీ, సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మనందరికీ తెలుసు. సో క్రికెట్ ఆడే దేశాలు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాలకి సంబంధించి కన్సర్న్ బోర్డ్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ భారత జట్టుకి సంబంధించి బీసీసీఐ, ఆస్ట్రేలియాకి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్కి సంబంధించి క్రికెట్ ఇంగ్లాండ్. సో అలా ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలలో ఉండే బోర్డులు కానివ్వండి, క్రికెట్ ఆడే దేశాలు ఉంటాయి కదా, వాటిని నియంత్రించే మరియు నిర్వహించే, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలను నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్ మండలి తరచూ వార్తలు నిలుస్తోంది. గడిచిన వారంలో మనం దీనికి సంబంధించిన ఒక కీలక ప్రకటనను చర్చించుకున్నాం. అదేంటంటే ఐసీసీ ఒక నూతన పురస్కారాన్ని ప్రదానం చేయబోతోంది. అదేంటంటే ప్లేయర్ ఆఫ్ ద మంత్. సో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అనే ఒక నూతన అవార్డుని కూడా సృష్టించింది. సో దానికి సంబంధించి ఈ మంత్ ఎవరు ఆటగారు వార్తలు ఇచ్చారో చూడాలి అని చెప్పేసి అన్నాను. సో ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉంటాం క్రికెట్ కి సంబంధించి ముఖ్యంగా 3 ఫార్మాట్లలో ఐసీసీ 3 ఫార్మాట్లలో క్రికెట్ కి సంబంధించి నియంత్రణ నిర్వహణ చేస్తుంది. అందులో టెస్ట్ మ్యాచ్ కానివ్వండి, టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు ఆడతారు. మరియు వన్డే మ్యాచ్ కానివ్వండి, వన్డే అంటే 50 ఓవర్స్ ఆడతాడు ఇరు జట్లు కూడా. మరియు 20 అంటే ఏంటి, ఇరు జట్లు కూడా 20 ఓవర్లు ఆడతారు. సో అలా 3 ఫార్మాట్లకి సంబంధించి అద్భుత క్రికెట్ ఆటను ప్రదర్శించిన ఆటగాడు ఎవరైతే ఉంటారో ఒక సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకొని గడిచిన సంవత్సరం ఆధారంగా ఆ సంవత్సరంలో అద్భుతమైన ఆటగాడు అని చెప్పేసి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనే ఒక పురస్కారాన్ని ప్రదానం చేస్తూనే ఉంది. ఇప్పటికీ చాలా సార్లు చూసాం. ఇటీవల కాలంలో మీకు చెప్పాను, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గడిచిన సంవత్సరానికి సంబంధించి కోహ్లీ కూడా వార్తలు ఇచ్చారు. మరియు ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ గా మహేంద్ర సింగ్ ధోని కూడా వార్తలు ఇచ్చారు. సో అలా ప్లేయర్ ఆఫ్ ద డికేడ్, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అంటే 10 సంవత్సరాలకు ఒక ఆటగాడు అద్భుతమైన ప్రతిభ, 10 సంవత్సరాల
ప్రదర్శన కనబర్చిన ఆటగాడు 10 సంవత్సరాలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద డికేడ్. సో 1 సంవత్సరం ఆధారంగా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. అలాంటిది 1 నెల ఆధారంగా గడిచిన నెలలో అద్భుతమైన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆటగాడిని పట్టుకొని 3 ఫార్మాట్లకు సంబంధించి తనకు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అనే పురస్కారాన్ని ప్రదానం చేస్తామని చెప్పేసి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. సో అనుకున్నట్టుగానే ఐసీసీ ప్రవేశపెట్టిన నూతన అవార్డు ఏదైతే ఉంటుందో ప్లేయర్ ఆఫ్ ద మంత్ గడిచిన మాసానికి సంబంధించి కదా. సో జనవరి మాసంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఉంది. అలాంటి ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటి వరకు టెస్ట్ చరిత్రలోనే అద్భుతమైన విజయాన్ని సాధించామన్నాం కదా. సో అలాంటి భారత జట్టులో కీ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ మన హైదరాబాదీ సిరాజ్ ఖానే కానివ్వండి, మరియు రిషబ్ పంత్, మరియు తాత్కాలిక కెప్టెన్ అప్పుడు ఆ జట్టుకు సంబంధించి అజింక్య రహానే ములగ్ మెడల్ పురస్కారాన్ని సాధించాడు, చాలా ఇంపార్టెంట్. మరియు ఆటగాడిగా కూడా మరియు రవిచంద్రన్ అశ్విన్ కానివ్వండి, నటరాజన్ కానివ్వండి, చాలా మంది యువ ఆటగాళ్ల ఆధారంగానే వారి ప్రతిభ ఆధారంగానే మనం సాధించిన ఒక రికార్డు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ని గెలుచుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో రిషబ్ పంత్ మెల్బోర్న్ టెస్ట్ లోను, సిడ్నీ టెస్ట్ లోను, చివరిదైన బ్రిస్బేన్ టెస్ట్ లోను తన బ్యాట్ ద్వారా వికెట్ కీపింగ్ ద్వారా అద్భుతమైన సమాధానం చెప్పిన, అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన రిషబ్ పంత్ ఐసీసీ ప్రవేశపెట్టిన నూతన పురస్కారం ప్లేయర్ ఆఫ్ ద మంత్ మొట్టమొదటి ప్లేయర్ గా ఈ రోజు వార్తలు ఇచ్చారు. ఐసీసీ ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ మొట్టమొదటి మంత్ కి గాను పురస్కారాన్ని సాధించిన ఆటగాడు ఎవరంటే రిషబ్ పంత్. ఏ జట్టుకు సంబంధించి అంటే భారత జట్టుకు సంబంధించి. సో ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ప్రతి నెల కూడా ఐసీసీ మండే రోజు, మంత్ లో వచ్చే మొదటి మండే ఉంటుంది కదా, సో ఆ మండే రోజున ఈ పురస్కారానికి సంబంధించి ఐసీసీ అధికారికంగా ప్రకటన చేస్తుంది. సో ప్రతి నెల కూడా ఈ పురస్కారం ఎవరు సాధించారు ఇవి అవసరమే లేదు. కాకపోతే ఐసీసీ మొట్టమొదటిసారి ఒక పురస్కారాన్ని ప్రారంభించింది కాబట్టి ఈ పురస్కారానికి సంబంధించి మొదటి వ్యక్తి కాబట్టి రిషబ్ పంత్ గురించి మాత్రం గుర్తుంచుకోండి. సో ఐసీసీ ప్రారంభించిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ మొట్టమొదటిసారి వార్తలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే, గెలుచుకొని వార్తలు ఇచ్చిన వ్యక్తి అంటే రిషబ్ పంత్. సో నెక్స్ట్ మంత్ ఉంటుంది. సో సంవత్సరం అంటే 12 నెలలు కూడా ఐసీసీ ప్రకటిస్తూ ఉంటుంది, అవన్నీ అవసరం లేదు. సో రిషబ్ పంత్ ఈరోజు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మొట్టమొదటి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా వార్తలు నిలిచాడు. అండ్ నెక్స్ట్ జాయ్ రూట్. సో క్రికెట్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే భారతదేశంలో క్రీడలను వీక్షించే వారు ఎవరైతే ఉంటారో, క్రీడలు అంటున్నాను, అలాంటి క్రీడలను వీక్షించే వారిలో 90% క్రికెట్ ని చూసేవారే ఉంటారు. సో అలా క్రికెట్ కి సంబంధించి చాలా మందికి చాలా పేర్లు తెలుస్తూనే ఉంటాయి, ఎందుకంటే అంతర్జాతీయ ఆటగాళ్ళే కానివ్వండి, ప్రతి జట్టుకు సంబంధించి ప్రతి ప్లేయర్ తన బయోడేటా కూడా చెప్తారు మనకు, ఎందుకంటే భారతదేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ వేరే ఏ క్రీడకి కూడా లేదు. సో అలాంటిది జాయ్ రూట్ ఎవరు, మనకి ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్. సో ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ఎక్కడ ఉంది, భారత్ పర్యటనలో ఉంది, చాలా ఇంపార్టెంట్. భారత్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ సిరీస్ 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సిరీస్ యొక్క ప్రత్యేకత కూడా చెప్పాను, దాదాపు 14 నెలల విరామం తర్వాత కరోనా పరిస్థితుల కాలంలో భారతదేశంలో క్రికెట్ మొత్తం కూడా స్తంభించిపోయింది. అందుకోసం చూడండి, మనం ఐపీఎల్ ఈ లేటెస్ట్ ఎడిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని యూఏఈకి షిఫ్ట్ చేసేసి అక్కడ నిర్వహించాము. సో రీసెంట్ ఐపీఎల్ సంబంధించి మనం యూఏఈని తరచూ చర్చించుకున్నాం, అబుదాబి కానివ్వండి, షార్జా కానివ్వండి, దుబాయ్ కానివ్వండి. సో అలా మనకు భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకునే ఐపీఎల్ కూడా ఇక్కడ నిర్వహించుకోలేదు. కారణం ఏంటి, కరోనా విజృంభణ. సో ఇలాంటి పరిస్థితుల కాలంలో గడిచిన 14 నెలల తరువాత మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ని భారత జట్టు ఏ జట్టుతో ఆడింది అంటే ఇంగ్లాండ్ జట్టుతో ప్రారంభమైంది. సో చెపాక్ స్టేడియం, ఈ అంశాన్ని మనం 2 డేస్ బ్యాక్ చర్చించుకున్నాం. సో ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమైన రోజునే, సో 14 నెలల విరామం తర్వాత భారతదేశంలో క్రికెట్ సందడి ప్రారంభమైంది. మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ కరోనా తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ తో ప్రారంభించింది. అలా 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ ఈ రోజు ముగిసింది. సో ఈ మొదటి టెస్ట్ లో కొన్ని రికార్డులు వార్తలు నిలిచాయి. అదేంటంటే, సో జాయ్ రూట్ తన యొక్క ప్రత్యేకత లాస్ట్ క్లాస్ లో మనం ఏం చర్చించుకున్నామంటే తనకు సంబంధించి ఈ మొదటి టెస్ట్ తనకి 100వ టెస్ట్ కెరీర్లో. సో ఒక కెరీర్లో, ఒక ఆటగాడి కెరీర్లో, అది కూడా టెస్ట్ కెరీర్లో 100 టెస్టులు ఆడడం అంటే మామూలు విషయం కాదు. సో టెస్టులు 100 మ్యాచ్లు ఆడాడంటే ఎంతటి ప్రతిభ ఉంటే, ఎంతటి నిలకడ ఉంటే ఆడతారో మనం గమనించవచ్చు. సో అలాంటిది ఒక ఇంగ్లాండ్ ఆటగాడు ప్రస్తుతం కెప్టెన్, ఇంగ్లాండ్ కెప్టెన్ టీమును ముందుండి నడిపిస్తున్నాడు, అనుకున్నట్టుగానే ముందుండి నడిపించాడు ఈరోజు. సో తన కెరీర్లో 100వ టెస్ట్ మన భారతదేశంలో ఏదైతే ఉందో మొదటి టెస్ట్ ఉంది కదా, సో ఆ మొదటి టెస్ట్ ద్వారా 100వ టెస్ట్ లో మొన్నటి క్లాస్లో ఏం చెప్పాను, 100 పరుగులు సాధించాడన్నాను. సో నిన్నటి రోజు వరకు తనది ఏంటంటే 200 పరుగులు సాధించాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే,
సో కెరీర్లో ఇప్పటి వరకు టెస్ట్ చరిత్రలోనే 100వ టెస్ట్ ఆడిన ఏ ఆటగాడు కూడా 100వ టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేయలేదు, 200 పరుగులు సాధించలేదు. అలా మొట్టమొదటి ఆటగాడు, ఒక టెస్ట్ ఆటగాడు తన కెరీర్లో 100వ టెస్ట్లో 200 పరుగులు సాధించి ఒక నూతన అధ్యాయాన్ని లిఖించడం జరిగింది. సో ఇప్పటివరకు ఈ రికార్డ్ ఎవరి పేరుతో ఉందంటే ఇంజమాముల్ హక్. సో ఇంజమాముల్ హక్ మనందరికీ తెలుసు, బిగ్ బాస్ మనకి ఎవరైతే ఉంటుందో బిగ్ పర్సనాలిటీ, పాకిస్తాన్ సంబంధించి చాలా రికార్డు సృష్టించాడు. సో ఒక టాల్ మ్యాన్ అండ్ బిగ్ మ్యాన్. సో ఇంజమాముల్ హక్ పేరిట తన కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్లో 184 పరుగులు సాధించాడు. అలాంటి రికార్డుని ఈ రోజు 200 పరుగులు సాధించి జోయ్ రూట్ ఆ రికార్డుని కొత్త రికార్డు సృష్టించారు. సో టోటల్ గా 218 పరుగులు చేసి తను అవుట్ అవ్వడం జరిగింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అంటే ఎలా అడుగుతారు రానున్న పోటీ పరీక్షలు అంటే, సో టెస్ట్ చరిత్రలోనే 100వ టెస్ట్ మ్యాచ్ల్లో 200 సాధించిన ఏకైక ఆటగాడు లేదా డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు ఇప్పటివరకు ఎవరు అంటే జాయ్ రూట్. ఏ జట్టుకు సంబంధించి? ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించి ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్. సో తను సాధించిన ఈ 200 పరుగులు, 218 పరుగులే ఈ రోజు మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అంటే ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటి? సో ఈ రోజు మొదటి టెస్ట్ ముగిసింది. సో ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది కదా. సో 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు 1-0 తేడాతో ఈ రోజు భారత్ ని ఓడించి మరొక వార్తలు నిలిచింది. అంటే ఏంటంటే, సో మొదటి ఇన్నింగ్స్ లో 537 పరుగులు సాధించింది ఇంగ్లాండ్ జట్టు. సో రెండవ ఇన్నింగ్స్ లో దీనికి సమాధానంగా భారత జట్టు 337 పరుగులు సాధించింది. సో రెండవ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ 177 పరుగులు సాధించింది. సో రెండవ ఇన్నింగ్స్ ఇండియా 192 పరుగులకి ఆల్అవుట్ అయింది. సో ఈ పరుగులు అవసరం లేదు, ఎగ్జామ్స్ లో అడగరు. సో మనకి ఏంటంటే విన్నింగ్ అయింది కాబట్టి ఈ రోజు, కాబట్టి ఇవి చెప్తున్నాను, ఈ స్టాట్స్ అవసరమే లేదు. సో అలా 537 పరుగులు ఏవైతే సాధించిందో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్, అందులో దాదాపు 218 పరుగులు ఎవరి? జాయ్ రూట్. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఆ పరుగులే ఈ రోజు టీమిండియా పైన ఇంగ్లాండ్ జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించింది. మనకి టెస్ట్ అంటే ఏంటంటే 2 ఇన్నింగ్స్లు ఆడతారు. సో మొదటి ఇన్నింగ్స్ మనది, మొదటి ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్. సో ఈ రోజు ఇండియా చేజింగ్ లో భాగంగా 192 పరుగులు మాత్రమే సాధించి ఆల్అవుట్ అయింది. సో దీని ఫలితం ఏంటి? 227 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు మొదటి టెస్టుని కైవసం చేసుకుంది, గెలుచుకొని వార్తలు నిలిచింది. సో ఒక మ్యాచ్ లో అద్భుత ప్రతిభ కనబర్చిన ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారు, ఆ మ్యాచ్ కి సంబంధించి అద్భుతమైన ఆటగాడు అని చెప్పేసి. సో ఈ రోజు జాయ్ రూట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా వార్తలో నిలిచాడు. సో చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లాండ్ ప్రస్తుతం భారత పర్యటన భాగంగా మొదటి టెస్ట్ ను ఇంగ్లాండ్ గెలుచుకోవడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక రికార్డు కూడా ఉంది. సో ఇప్పటి వరకు ఏ ఇంగ్లీష్ క్యాప్టెన్ అంటే ఇంగ్లాండ్ క్యాప్టెన్ కూడా ఆసియా ఖండంలో కన్సిక్యూటివ్ 6 టెస్టులను గెలుచుకోలే. ఆసియా ఖండంలో అంటున్నా, ఆసియా ఖండం అంటే ఏంటి? భారత్ ఉంది, అందులో ఆసియాలోనే అద్భుతమైన జట్టు అంటే మన ఇండియానే, అండ్ సెకండ్ పాకిస్తాన్, మరియు బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా ఆసియా ఖండంలో ఉండే టెస్ట్ లేదా మన క్రికెట్ ఆడే దేశాలు అన్నట్టు. సో ఆసియా ఖండంలో ఉండే క్రికెట్ ఆడే దేశాల పైన 6 కన్సిక్యూటివ్ టెస్ట్ మ్యాచ్లు గెలిచిన ఏకైక ఇంగ్లీష్ కెప్టెన్ గా ఈరోజు జాయ్ రూట్ మరొక రికార్డుతో వార్తలు నిలిచారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు ఫస్ట్ టెస్ట్ అనేది ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది, ఇంగ్లాండ్ కెప్టెన్ కారణంగానే. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్. సో మొదటి టెస్ట్ ఎక్కడ జరిగిందన్నాను? చెపాక్ స్టేడియం, తమిళనాడు. చాలా ఇంపార్టెంట్. కరోనా పరిస్థితుల కాలంలో మొదటి టెస్ట్, కరోనా పరిస్థితుల కాలం తర్వాత దాదాపు 14 నెలల విరామం తర్వాత టీమిండియా మొదటి టెస్టుని ఏ జట్టుతో ఆడింది? మొదటి అంతర్జాతీయ మ్యాచ్ని ఏ జట్టుతో ఆడిందంటే ఇంగ్లాండ్ జట్టుతో. ఏ ఫార్మాట్ అంటే టెస్ట్ ఫార్మాట్. ఎక్కడ అంటే చెపాక్ స్టేడియం. చాలా ఇంపార్టెంట్. సో చెపాక్ స్టేడియం ఎక్కడ ఉంది? తమిళనాడు. సో తమిళనాడుకి సంబంధించిన క్రీడాకారుడు, ఒక స్పిన్నర్, రైట్ ఆర్మ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక రికార్డుతో ఈ రోజు వార్తలు ఇచ్చారు. ఆ టెస్ట్ కి సంబంధించిన ప్రత్యేకతనే. సో ఈ రోజు ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఉంది కదా, ఈ టెస్ట్ కి సంబంధించిన ఒక రికార్డుతో వార్తలు ఇచ్చారు. తన కెరీర్ లో 28th టైం, 28వ సారి టెస్ట్ మ్యాచ్ లో మాత్రమే, టెస్ట్ చరిత్రలోనే తన కెరీర్ లో టెస్ట్ చరిత్రలో 28వ సారి 5 వికెట్ హాల్ సాధించడం జరిగింది. 5 వికెట్ హాల్ అంటే ఏంటంటే ఒక ఇన్నింగ్స్ లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఆ 11 మంది ఆటగాళ్ళలో 5 ఆటగాళ్ళు ఒకే బౌలర్ అవుట్ చేశారనుకోండి, 5 వికెట్ హాల్ అంటాము. చాలా ఇంపార్టెంట్. ఒక బ్యాట్స్మన్ కి సెంచరీ ఎంత ఇంపార్టెంటో ఒక బౌలర్ కి 5 వికెట్ హాల్ అనేది అంతకంటే ఇంపార్టెంట్. 5 బ్యాట్స్మెన్లను అవుట్ చేయడంలో కీలక పాత్ర అన్నట్టు. సో అలా 5 వికెట్ హాల్. సో నిన్న జరిగిన సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతుందో, సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు జస్ట్ 177 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ 177
పరుగులకు ఆల్అౌట్ అవడంలో కీలక పాత్ర పోషించింది టీమిండియాకి సంబంధించిన స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. తను 6 వికెట్లను తీసుకోవడం జరిగింది. అలా కెరీర్ లో 28th టైం 5 వికెట్ హాల్ టెస్ట్ చరిత్రలోనే తనకు సంబంధించి టెస్ట్ కెరీర్ లో 28th టైం 5 వికెట్ హాల్ సాధించాడు. ఈ రికార్డు ద్వారా ఇంగ్లాండ్ కి సంబంధించి ఇయాన్ బోథమ్, ఇయాన్ బోథమ్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఒక బౌలర్. ఇయాన్ బోథమ్ పేరిట ఉన్న రికార్డు ఇప్పటివరకు చేర్పడం జరిగింది. అంటే ఇయాన్ బోథమ్ ఇప్పటివరకు 27 టైమ్స్ 5 వికెట్ హాల్ సాధించాడు. సో వాళ్ళలోనే 8th ప్లేస్ లో ఉండే ఇప్పటివరకు ఇయాన్ బోథమ్. 9th ప్లేస్ లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ తన స్థానంలోకి వచ్చాడు, ఇయాన్ బోథమ్ ని వెనక్కి నెట్టి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలోనే అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్ ఎవరంటే ముత్తయ్య మురళీధరన్, మనకి శ్రీలంకకి సంబంధించి. భారత టెస్ట్ చరిత్రలోనే అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ఆటగాడు ఎవరంటే మనకు అనిల్ కుంబ్లే, టీమిండియా మాజీ కోచ్ కూడా. సో అనిల్ కుంబ్లే 2nd ప్లేస్ లో తనున్నాడు. సో అనిల్ కుంబ్లే తన కెరీర్ లో 35 సార్లు 5 వికెట్ హాల్ ని సాధించాడు. సో 2nd ప్లేస్ లో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు ఇండియా పరంగా చూసుకుంటే. అండ్ నిన్నటి ప్రత్యేకత ఏంటంటే 2nd టెస్ట్ లో 177 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు ఆల్అౌట్ అయిందని చెప్పాను కదా. సో ఇందులో 2nd ఇన్నింగ్స్ లో మొదటి బంతికే మొదటి వికెట్ సాధించిన ఒక స్పిన్నర్ గా కూడా రికార్డు సృష్టించారు. కామన్ గా స్పిన్నర్ మొదటి బాల్ వేయరు, కామన్ గా ఫాస్ట్ బౌలర్ లేదా రైట్ ఆర్మ్ మీడియం పేసర్ కానివ్వండి, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ కానీ పేస్ బౌలింగ్ చేస్తారు. అలాంటిది ఒక స్పిన్నర్ ఆ ఇన్నింగ్స్ సంబంధించి మొదటి బాల్ వేయడం అనేది సర్వసాధారణంగా చూడం. అలాంటిది ఒక స్పిన్నర్ బౌలింగ్ వేయడమే కాదు, మొదటి బంతికే మొదటి వికెట్ ని సాధించి కూడా ఒక రికార్డు సృష్టించాడు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇవన్నీ కూడా టెస్ట్ కి సంబంధించి మరియు ఇండివిజువల్ పర్సన్ సంబంధించి వార్తల్లో నిలిచిన అంశాలు. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్రికెట్ కి సంబంధించి ఇంకొక ఆటగాడు వార్తలు నిలిచాడు, బ్రూస్ టేలర్. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో క్రికెట్ కి సంబంధించి ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు, మరణించడం జరిగింది. సో న్యూజిలాండ్ జట్టుకి సంబంధించిన మాజీ ఆటగాడు, మాజీ ఆల్రౌండర్. సో ఆల్రౌండర్ అంటే ఏంటి? బంతితోనూ బ్యాట్తోనూ సరైన సమయాన్ని చెప్పే ఆటగాడు అన్నట్టు. అంటే బ్యాటింగ్ చేస్తాడు, అట్ ద సేమ్ టైం బౌలింగ్ కూడా చేస్తాడు. సో అలా న్యూజిలాండ్ అంటే ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ప్రపంచంలో, ప్రస్తుతమే కాదు న్యూజిలాండ్ ఫస్ట్ నుండి కూడా అసలు ప్రపంచంలోనే క్రికెట్ చరిత్రలోనే ది బెస్ట్ అంటే స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కి సంబంధించి న్యూజిలాండే ముందుంటుంది. ఐసీసీ ఇందాక మీకు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అని, ప్లేయర్ ఆఫ్ ద డికెట్ అని అవార్డులను పురస్కారం చేస్తుంది కదా, అలా జట్లకు కూడా ఇస్తుంది స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అని. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, ఎలాంటి స్లెడ్జింగ్ లేకుండా, ఎలాంటి దూషణలు చేయకుండా, ఎలాంటి గొడవలు లేకుండా క్రికెట్ ఆడే జట్టులకు ఇచ్చేది స్పిరిట్ ఆఫ్ క్రికెట్. సో కూల్ జట్టు ఎప్పుడు కూడా వారు వస్తారు, వారు ఆడుకుంటారు, వెళ్తారు, అంతే. స్లెడ్జింగ్ చేయడం కానివ్వండి, అపోనెంట్స్ తిట్టడం కానివ్వండి, ఇలాంటివి జరగవు. అందుకే చూడండి న్యూజిలాండ్ ఎప్పుడైనా కూడా కూల్గా వస్తుంది, అసలు వాళ్ళు ఆడారో లేదో కూడా తెలియదు. అదే ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఎప్పుడు వివాదాలు, స్లెడ్జింగ్లు, సో మనకి సంబంధించి స్పాట్ ఫిక్సింగ్ కానివ్వండి చూస్తూ ఉంటాం. సో అలా న్యూజిలాండ్కి సంబంధించిన మాజీ ఆటగాడు బ్రూస్ టేలర్. సో అలా ఆల్రౌండర్. యాక్చువల్గా తన కెరీర్లో 30కి పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 1960s 1970s లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. తన పేరిట ఇప్పటికి కూడా ఒక వరల్డ్ రికార్డు ఉంది. అదేంటంటే ఒక ఆల్రౌండర్ అనే కదా, తను ఆడిన మొదటి టెస్ట్, డెబ్యూ మ్యాచ్ అంటారు, మొదటి టెస్ట్. సో తన ఆరంగేట్ర మ్యాచ్ ఏదైతే ఉంటుందో టెస్ట్ మ్యాచ్ లో మొదటి టెస్ట్ లోనే సెంచరీ ప్లస్ 5 వికెట్ హాల్ సాధించిన మొట్టమొదటి టెస్ట్ ఆటగాడు ఇతనే. చాలా ఇంపార్టెంట్. సో టెస్ట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి బ్యాట్తో సెంచరీ చేయడం. 1960s అంటే సెంచరీ అంటే అది అద్భుతం అది. సో 5 వికెట్స్ సాధించడం ఒకే ఆటగాడు అటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను సాధించిన మొట్టమొదటి ఆటగాడు. తన పేరిట ఇంకొక రికార్డు కూడా ఉంది. భారతదేశంలో పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 1965లో భారత్ పర్యటన చేసింది. అందులో భాగంగా భారతదేశంలో కూడా ఒక సెంచరీ చేశాడు. సో అలాంటి గొప్ప ఆటగాడు, కెరీర్ మొత్తం కూడా 30కి పైగా టెస్ట్ మ్యాచ్లో ప్రాతినిధ్యం వహించిన ఆటగాడు ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. సో ఫోర్స్ అనే ఒక బిరుదు కూడా ఉంది తనకి. న్యూజిలాండ్ జట్టు తను ఏమంటుందంటే ఫోర్స్ అనే పేరుతో పిలుస్తుంది. సో ఫోర్స్ ఆఫ్ నేచర్ అని చాలా ఉంటాయి. సో ఫోర్స్ అనే బిరుదు కలిగిన ఆటగాడు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచాడు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలో నిలిచిన ఒక మహిళ, ఆఫ్రికన్, యాక్చువల్గా తన పేరు గుర్తుంచుకొని, నైజీరియాకి సంబంధించిన మహిళ. నైజీరియా, ఒకోంజో ఇవియాలా. సో ఒకోంజో ఇవియాలా ఇటీవల వార్తలు నిలిచిన మహిళ ఏ దేశానికి సంబంధించిన ఒక ఆఫ్రికన్, నైజీరియాకి సంబంధించిన ఒక మహిళ, ద గ్రేట్ ఎకనామిస్ట్ అంటే ఆర్థికవేత్త.
సో నైజీరియాకి సంబంధించిన ఒక మహిళ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మక హోదాలో గుర్తింపుతో వార్తలు వచ్చారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, మనందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు చాలా ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాము. సో అలా ప్రపంచ వాణిజ్య సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1995 జనవరి 1వ తేదీ. హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి ఈరోజు మొట్టమొదటి ఆఫ్రికన్ మహిళ ఈరోజు డైరెక్టర్ జనరల్ గా వార్తలు నిలిచింది. అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి మొట్టమొదటి మహిళ మరియు మొట్టమొదటి ఆఫ్రికన్ మహిళ. ఇప్పటి వరకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి ఏ ఒక్క మహిళ కూడా చీఫ్ హోదాలో లేరు, అంటే ప్రధాన అధికారి హోదాలో. ఆ సంస్థకే ప్రధాన అధికారి అన్నట్టు. సో ప్రధాన అధికారి ఏమంటాం? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి డైరెక్టర్ జనరల్ అంటాము. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ వాణిజ్య సంస్థకి నూతన చీఫ్ లేదా డైరెక్టర్ జనరల్ గా ఈరోజు వార్తలు నిలిచిన మొట్టమొదటి మహిళ ఒకోంజో ఇవియాలా, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన మహిళ, నైజీరియాకి సంబంధించి ఒక గ్రేట్ ఎకనామిస్ట్. సో ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్ లో తన గురించి అడుగుతారు. సో మొట్టమొదటి మహిళ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చీఫ్ గా మరియు మొట్టమొదటి ఆఫ్రికన్ మహిళ కూడా ఈరోజు వార్తలు నిలిచారు. నెక్స్ట్ మైకేల్ బ్లూంబర్గ్. సో మైకేల్ బ్లూంబర్గ్ ఎవరంటే ఫౌండర్ ఆఫ్ బ్లూంబర్గ్ ఏల్ అండ్ న్యూస్. సో బ్లూంబర్గ్ సంస్థ యొక్క వ్యవస్థాపకులు. సో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. తనను ఈ రోజు ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా, ఆంటోనియో గ్యుటెరస్, ఐక్యరాజ్య సమితి చీఫ్ అనొచ్చు మనం. సో ఆంటోనియో గ్యుటెరస్ ఈ రోజు తనని ఒక కీలకమైన పదవికి నియమిస్తూ వార్తలు ఇచ్చారు. ఆ పదవి ఏంటంటే ఎన్వాయ్ ఆఫ్ క్లైమేట్ అంబిషన్ అండ్ సొల్యూషన్. నూతన ఎన్వాయ్ ఆఫ్ క్లైమేట్ అంబిషన్ అండ్ సొల్యూషన్ గా మనకి ఇటీవల వార్తలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మైకేల్ బ్లూంబర్గ్. ఈ నియామకాన్ని చేపట్టే అధికారం ఎవరికి ఉంటుందంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి. సో అలా మైకేల్ బ్లూంబర్గ్ కి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఒకే ఒక ప్రశ్న నేరుగా అడుగుతారు. అదేంటంటే ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అయిన ఆంటోనియో గ్యుటెరస్ గారు ఏ వ్యక్తిని న్యూ ఎన్వాయ్ ఆఫ్ క్లైమేట్ అంబిషన్ అండ్ సొల్యూషన్స్ గా నియమించడం జరిగింది అంటారు. సో మైకేల్ బ్లూంబర్గ్. సో నేరుగా గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఏంటి తను నిర్వహించే పదవి ఏంటి? సో ఎన్వాయ్ ఆఫ్ క్లైమేట్ అంబిషన్ అండ్ సొల్యూషన్స్. సో ఈ నియామకం విషయంలో నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ సెక్రటరీకి ఉంటుంది, లేదా ఐక్యరాజ్య సమితికి సంబంధించి చీఫ్ కి ఉంటుంది. ప్రస్తుతం ఎవరు? ఆంటోనియో గ్యుటెరస్ గారు ఈరోజు మైకేల్ బ్లూంబర్గ్ గారిని ఎన్వాయ్ ఆఫ్ క్లైమేట్ అంబిషన్ అండ్ సొల్యూషన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తను ఏం చేయబోతున్నాడు? రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలకి సంబంధించి పర్యావరణం విషయంలో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు చర్చలకు సంబంధించి మైకేల్ బ్లూంబర్గ్, అమెరికాకి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం హమీద్ అన్సారీ గారికి సంబంధించి. హమీద్ అన్సారీ గారు రాసిన పుస్తకం. హమీద్ అన్సారీ మనందరికీ సుపరిచితులైన వ్యక్తి. ఇటీవలే ఒక వివాదానికి సంబంధించి వార్తలు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఒక కీలకమైన ప్రస్తావన చేశారు తన పుస్తక రూపంలో. సో అలా హమీద్ అన్సారీ గారు భారత మాజీ ఉపరాష్ట్రపతి. సో ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో మాజీ ఉపరాష్ట్రపతి లేదా భారతదేశంలో మాజీ రాజ్యసభ చైర్మన్ అనొచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఉపరాష్ట్రపతి పదవిలో ఎవరు ఉన్నారు? కీలకమైన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, మన తెలుగువాడు, చాలా ఇంపార్టెంట్. సో వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి. ప్రస్తుతం భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వర్తించక ముందు, అంతకుముందు ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి హమీద్ అన్సారీ గారు. దాదాపు 10 సంవత్సరాల పాటు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో అలాంటి హమీద్ అన్సారీ గారు తరచూ ఏదో ఒక పుస్తకంతో వార్తలు ఇచ్చారు. చాలాసార్లు కొన్ని కాంట్రవర్సీ సంబంధిత అంశాలతో కూడా వార్తలు ఇస్తారు. ఈరోజు ఒక పుస్తకంతో మనం ముందుకు రావడం జరిగింది. రూపా పబ్లికేషన్స్ వారి పుస్తకాన్ని ముందుకు తీసుకురావడం. ఎందుకంటే రూపా పబ్లికేషన్స్ అంటే ఏంటంటే కొన్ని పబ్లికేషన్స్, ఇటీవల పెంగ్విన్ పబ్లికేషన్స్, రూపా పబ్లికేషన్స్ తరచూ వార్తలు ఇస్తాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన పబ్లికేషన్స్. సో ఏ పబ్లికేషన్స్ అని అడిగారు. సో నేరుగా ఆథర్ పేరు అడుగుతారు. ఆథర్ పేరు కూడా ప్రస్తుతం ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో భారతదేశానికి సంబంధించి కీలకమైన మాజీ నేతలు కానివ్వండి, సో ప్రస్తుతం ఎవరైతే ప్రభావవంతమైన వ్యక్తులు, ఎవరైతే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచపైన చూపిస్తారో అలాంటి వ్యక్తుల గురించి చూడండి. సో అలాంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి
హమీద్ అన్సారీ గారు రాసిన ఒక పుస్తకం. సో బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్ రీకలెక్షన్ ఆఫ్ ఎ లైఫ్ అంటే తన జీవితానికి సంబంధించి జ్ఞాపకాలన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ తన ఒక పుస్తకం రచించాడు. అందులో తనకు సంబంధించి కొన్ని వ్యాధుల ద్వారా బాధపడ్డానని, చాలా అంశాలు తన ఫ్యామిలీకి సంబంధించి అవన్నీ కూడా తన జీవితంలో జరిగిన కీలక ఘట్టాలు ఏవైతే ఉంటే మధుర స్మృతులు అన్ని కూడా కొన్ని ఏవైతే ఉంటే కొన్ని ట్రాజడీ సంబంధిత అంశాలు కూడా ఈ పుస్తక రూపంలోకి తీసుకురావడం జరిగింది. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్ రీకలెక్షన్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రచించిన మాజీ ప్రముఖులు ఎవరు అంటే హమీద్ అన్సారీ గారు. చాలా ఇంపార్టెంట్. సో ఎం అన్సారీ గారు. సో ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం మరియు వార్తలు నిలిచిన అంశాలు. ఈరోజు స్పోర్ట్స్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా ఒకసారి చూడండి, సరిపోతుంది. సో మిస్లేనియస్ ఏమన్నా అంశాలు మర్చిపోయినట్టుంటే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.